లేదంటే అదే రోజే ఈ సమస్యకి పరిష్కారం చూసేవాణ్ణి. ఇప్పుడు కూడా ఏం చేయాలో ఆలోచిద్దామన్నయ్య. అలా ఆలోచిస్తూ కూర్చుంటే తను ఆగట్లేదమ్మా. ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. కాకి చొక్కాని గౌరవించే మనమే ఇలా వాళ్ళ మీద ఆవేశపడితే ఎలా అన్నయ్య? ప్లీజ్ బావా, ఒక్క నిమిషం ఓపిక పట్టు. అసలు ఏం జరిగిందో, శివని ఎందుకు టార్గెట్ చేస్తుందో అన్ని వివరాలు కనుక్కుంటాను. హలో, 102. నమస్తే సార్. ఎక్కడున్నావు? స్టేషన్లోనే ఉన్నాను సార్. పక్కన ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్, నేనే పక్కొచ్చి మాట్లాడుతున్నాను. అసలు ఏం జరుగుతుందా అక్కడ? ఏసీపీ నా చెల్లెల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఏంటి గొడవ? గొడవేంటో తెలియదు కానీ దేవత లాంటి శివపార్వతి మేడంని చిత్రహింసలు పెడుతున్నారు సార్. అసలు శివపార్వతి మేడం గురించి ఆవిడకేం తెలుసు సార్? తను ఆఫీస్కి వచ్చాక క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పినా, అసలు చుట్టుపక్కల జనాలు కూడా సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పినా కూడా అవేమీ లెక్క చేయకుండా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుందని, ఖచ్చితంగా శిక్షించాలని ఒకటే పట్టుపట్టుకుని కూర్చుంది సార్. ఇదంతా ఎందుకు చేస్తుందో నీకేమైనా ఐడియా ఉందా? ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు సార్. వచ్చిన రోజు మాత్రం శివపార్వతి మేడం గారి ఫోటో చూపించి తను ఎక్కడుంటుందని అడిగింది. ఈ స్టేషన్లో ఎస్ఐ అన్న విషయం ఆవిడకి అప్పుడే తెలిసింది సార్. సరే, నేను తర్వాత చేస్తాను. అలాగే సార్. తన దగ్గర ఫోటో కూడా ఉందంటే కావాలనే శివని టార్గెట్ చేసింది బావా. తనకి నీకు గొడవ ఏంటి శివ? నేను తనని చూడటం అదే మొదటిసారి అన్నయ్య. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తుంది? శివ ఎవరితోనూ గొడవ పెట్టుకోదు, శత్రువులు కూడా ఎవరూ లేరు. కానీ ఆ ఏసీపీ ఎందుకు వదినని శత్రువులా చూస్తుంది? అదే మనం తెలుసుకోవాలన్నయ్యా. ఎక్కువ టైం కూడా లేదు బావా. శివని కోర్టులో సబ్మిట్ చేసి దోషిగా నిరూపిస్తే జీవితంలో శివ జైలు గోడల మధ్యలో నుంచి బయటికి రాలేదు. అసలు చట్టాన్ని ధర్మాన్ని కాపాడాలని ఒక సిన్సియర్ ఆఫీసర్ అయ్యాను. నా మీద పగ సాధించాలని ఎందుకు అనుకుంటుంది? నిజంగా ఆవిడకి పిచ్చి అనుకుంటాను బావా. నువ్వు పోలీస్ అవ్వడం కోసం ఎన్ని కష్టాలు పడ్డావో మాకు తెలుసు శివ. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కోర్టుకి వెళ్ళకూడదు. వెళ్ళనివ్వనమ్మా. ఇప్పుడు ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మా స్థాయికి తగ్గట్టుగా నా చెల్లెలి పెళ్లి ఘనంగా జరిపిస్తాను. నువ్వు మా గురించి ఎంతగా ఆలోచిస్తావో నాకు తెలుసన్నయ్య. అందుకే నీకు నచ్చితేనే తల ఉంచి తాళి కట్టించుకుంటాను. సరే అమ్మా. గోరింటాకు నూరడం అయిపోయిందా? అయిపోయిందన్నయ్య. నీ ముద్దుల చెల్లికి ఏ డిజైన్ వేస్తున్నావు బావా? చిన్నప్పుడు చందమామని చూపిస్తూ మా అమ్మ చేతి ముద్దని తినిపించేది. కానీ నా చెల్లెలికి ఆ అదృష్టం దక్కలేదు శివ. వీళ్ళని నేనే ఎత్తుకుని పెంచాను. అలా చందమామని చూపించి అన్నం తినిపించాలని నాకప్పుడు తెలీదు. అందుకే ఇప్పుడు అరచేతిలో చందమామ వేసి చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నాను. చూసావా నాగవల్లి, నువ్వు మీ పుట్టింటికి రావడం వల్లే అంతా సంతోషంగా గడిచిపోతుంది.
అదే మా ఇంట్లో ఉంటే ఇంత సంతోషం దొరికేదా? అందుకే ఆ దేవుడు నాగవల్లిని ఇక్కడికి పంపించేలా చేశాడు బావా. ఆ దేవుడు కాదక్కా, ఈ దేవుడు. గంగబావ ఇక్కడ ఉండగా నన్ను దేవుడు అంటున్నావేంటి నాగవల్లి? రాక్షసుడిగా ఉన్న నేను మనిషిగా మారానంటే దానికి కారణం గంగబావ. నా దృష్టిలో గంగబావే దేవుడు. నన్ను దేవుణ్ణి చేయకుదేవా.